అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మాచర్ల పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు కొత్తమాసు శ్రీరామ్మూర్తి సారథ్యంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి అక్కడ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నేతలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం. పాకతాళ జరిగింది కాదండి. అది ఎన్నో రాస్తారోకోలు చేస్తున్నాము, ర్యాలీలు చేస్తున్నాము, పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము, కానీ పోలీసులు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఇది ప్రభుత్వం కావాలని చేస్తుందా, ప్రభుత్వ వైఫల్యమా, అది వాళ్ళకి వదిలేద్దాం. అది మిత్రులారా, మనందరం ఐకమత్యంగా ఉంటేనే ఇటువంటి దాడులు మనం తిప్పి కొట్టగలము. మీడియా మిత్రులకి నమస్కారం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వాల బాధ్యత ఏమిటి అంటే సామాన్యులను రక్షించడం. సామాన్యుల్ని రక్షించే బాధ్యత ఉన్న ప్రభుత్వాలే దాడికి పూనుకుంటే ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ రాప్తాడులో జరిగిన సంఘటన. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, మహా టీవీ వీటి పేర్లు చెప్పి అవి మాకు శత్రువులుగా పరిగణిస్తున్నాము అన్న రీతిలో ఆయన మాట్లాడితే ఆ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఇక్కడ దాడులు చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, విజ్ఞత గల వ్యక్తే అటువంటి మాటలు మాట్లాడితే వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు కొడతారు. ఏదన్నా సభలు జరిగినప్పుడు, ప్రభుత్వ సభలు జరిగినప్పుడు మీరు ఆంధ్రజ్యోతి, ఇదే పేపరు ఈనాడ ఆంధ్రజ్యోతి అడిగి మరీ కొడుతున్నారు, ఎంటబడి కొడుతున్నారంటే దాన్ని ఏం చెప్పాలా, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నెల క్రితం చూసాం, ఇదే వైసీపీ మూకలు ఆదివిష్ణుని కొట్టారు. అమరావతి ఇసుక మీద రాస్తున్న ఈనాడు రిపోర్టర్ని అమరావతిలో అక్కడ చితకబాదారు. పోతే రాస్తాడు. వరుసగా జరుగుతున్న సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు. యునెస్కో తన నివేదికలు ఏం పేర్కొందంటే 1600 మంది జర్నలిస్టులు 30 ఏళ్లలో చంపేయబడ్డారు. అత్యంత ప్రమాదకరమైన వృత్తి జర్నలిజం మారింది. అత్యంత ప్రమాదకరమైన వృత్తి జర్నలిజం అని చెప్పేసి యునెస్కో పేర్కొందంటే మనం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో, ఎటువంటి ఉద్యోగంలో ఉన్నామో మనకు అవకాశం లేదు. దయచేసి ముఖ్యమంత్రి రోటిపోటు, రోకలిపోటు రెండు మనకి అన్నట్టుగా మనకేం కొత్తేం కాదు. ఇది గత ప్రభుత్వంలో చిలకలూరిపేటలో ఒక హత్య జరిగింది. ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని, కమ్యూనిస్టులను తీసుకొని మనం ఇదే ధర్నాలు, ఇంతే ర్యాలీ చేసాం, నిరసన ప్రదర్శన చేసాం. ఆ రోజు చెప్పిన మాటలు మేము వస్తే కాపాడతామనే మాట్లాడతారు. కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఇంకో పార్టీ అయినా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే దాడి మళ్ళీ మన మీద కొనసాగుతారు. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీ నెంబర్ పెట్టుకుని మనం పోవాలి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే ఇటువంటి మితిమీరిన దాడులు, మానవత్వాన్ని మర్చిపోయి ఇటువంటి అమానుష ఘటనలకు పాల్పడటం అనేది విచారించదగ్గ విషయం. జర్నలిస్టులు మనుషులే, వాళ్ళకి ఓట్లు ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. ఇంతకుముందులాగా మండలానికి 5-6 జర్నలిస్టులు, నియోజకవర్గానికి 10 మంది జర్నలిస్టులు లేరు, వందల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. మన సత్తా ఏందో, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో, ఆ ప్రభుత్వాల దాడులు పాతికల మీద ఎట్లా ఉన్నాయో మనం పరిశీలించి మనం కూడా ఓట్లేస్తాం. ఆ హెచ్చరిక మనం జారీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఒక వర్గంగా మనం ఉన్నాం. ఇప్పుడు ఈ వర్గం, మన కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాలు ఇప్పుడు ఓట్లేసే పరిస్థితి, రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే మనం ఏ విధమైన ఆలోచన చేసి ఓటు వేయాలి? రేపు భయపడుతూ వృత్తి సాగించాలి కదా ఏ ప్రభుత్వాలు మళ్ళీ వస్తే. సో విద్యుత్ గల్లోనే మనం విద్యార్థం, ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి. ప్రభుత్వాలని పాలించేది ప్రభుత్వము అంటే ఒక పార్టీకి నాయకుడే ఆయన. ఆ నాయకుడే ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మానుకుంటే మీడియా మీద ఇదంతా చక్కబడుద్దని చెప్పేసి భావిస్తున్నా. అందుకే ధన్యవాదాలు. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అరెస్ట్ చేయాలి, దాడులు చేసిన వారు వెంటనే అరెస్ట్ చేయాలి, దాడులు చేసిన వారు వెంటనే అరెస్ట్ చేయాలి, దాడులు చేసిన వారు వెంటనే. మరిన్ని వీడియోల కోసం
రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.